వార్తలు ప్రధానాంశాలు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. సిరియాలో అల్లర్ల కారణంగా 1000 మంది మరణించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ శాసనసభ పక్షం సమావేశం అయ్యింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకున్నటువంటి భారత్ నేడు గ్రూప్ 1 ఫలితాలు తెలియనున్నాయి. సత్యసాయి జిల్లాలో నారా లోకేష్ పర్యటిస్తున్నారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నే 5 స్థానాలకు 5 ఎమ్మెల్సీ నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. కాంగ్రెస్ నుంచి 3, బీఆర్ఎస్, సిపిఐ నుంచి ఒక్కో స్థానం నామినేషన్లు వేయడం జరిగింది. 5గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవమేమని తెలుస్తుంది. నిజామాబాద్లో అక్షర సిట్స్ మోసం చేసింది. గడువు ముగిసినా డబ్బులు ఇవ్వలేదని తెలుస్తుంది. 70 మందికి 3 కోట్లు ఇవ్వకుండా బోర్డు తిప్పేసినటువంటి అక్షర సిట్ ఫండ్స్ ఫైనాన్స్ కంపెనీ బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపుగా 4000 మంది బాధితులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ మాదాపూర్లో శ్రీ చైతన్య కాలేజీలో ఐటీ అధికారులు దాడులు చేయడం జరిగింది. విద్యార్థుల దగ్గర ఫీజులు కట్టించుకొని రసీదులు కూడా ఇవ్వడం లేదని తెలిసింది. వార్తలు ఇంతటితో సమాప్తం. జై హింద్.